నిజంగా నందమూరి కుటుంబంలో మేము పుట్టడం ఏ జన్మలో అదృష్టం చేసుకున్నామో. మేమందరం చిన్నప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ అయ్యామండి. దానికి ఫస్ట్ వి థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్, అంటే మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్స్కి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అండ్ మమ్మల్ని ఇలా ఆదరిస్తున్న మా నందమూరి అభిమానులకు, మన తెలుగు ప్రేక్షకులందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం. మా ఫ్యామిలీలో నాన్నగారి దగ్గర నుంచి అందరూ బాధనటులుగానే ఇంట్రడ్యూస్ అయ్యాం. సో అలానే ఈరోజు మా అబ్బాయి రామ్, సౌమిత్ర ఇద్దరు మీ ముందుకు వస్తున్నారు. సో మీరందరూ ఈ సినిమాని చూసి వీళ్ళని ఆశీర్వదించాలి, ఆదరించాలి. మన నందమూరి కుటుంబాన్ని ఎలా ఆదరించారు, మమ్మల్ని అందరిని ఎలా ఆదరించారు, వీళ్ళని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా ధైర్యంతో కూడుకున్న విషయం అండి. ఈరోజు సినిమాలన్నింటిలోనూ డాన్సులు, ఫైట్లు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఇంత గొప్ప సినిమా తీసే ధైర్యం చేశారు. సో వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటూ మనందరం తప్పకుండా ఈ సినిమా చేసి ఇలాంటి ఎన్నో సినిమాలు రావాలి. ఈ సినిమాని ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి. సో ద ఫ్యూచర్ వుడ్ బి వెరీ గుడ్. కాబట్టి ఐ వుడ్ థ్యాంక్ యూ ఆల్, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ గారు, ఫర్ మేకింగ్ సచ్ అ గ్రేట్ అటెంప్ట్. అండ్ ఐ వుడ్ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ దానవీర సూరకర్ణ a very all the best. Thank you. చిన్నపిల్లలతో సినిమాలు చేయడం మామూలు మాట కాదండి. నేను రామాయణం చేసినప్పుడు గుర్తుండేది, పాపం మా ఎంఎస్ రెడ్డి గారు, గుణశేఖర్ గారు పరిగెడతా ఉండేవాళ్ళు. పిల్లల్ని పట్టుకొని ఒక దారికి తీసుకొచ్చి షాట్ ముందు కూర్చోబెట్టి సినిమా చేయాలంటే చాలా కష్టమైన పని.